హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కృష్ణా జిల్లాలో ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న పెనమలూరు గన్నవరం నియోజకవర్గాల శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీమోహన్ స్థాన చలనాలపై వివిధ వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలలో వస్తున్న వార్తలపై వివరణాత్మకంగా పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేక కథనం. మా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా విషయంలోకి వెళ్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి సీటు గెలవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు 175 స్థానాలు సాధించాలని గెలిపే లక్ష్యంగా చేపట్టిన అభ్యర్థుల మార్పు విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అభ్యర్థుల మార్పు విషయం దేన్ని ప్రామాణికంగా చేసుకుంటున్నారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కొన్ని సామాజిక సమీకరణలు, ఐపాక్స్ సర్వేలను క్రోడీకరించి అభ్యర్థుల మార్పు విషయం చేస్తున్నారనేది తెలియవస్తుంది. మొన్న కంకిపాడులో జరిగిన ప్రజా సాధికార యాత్ర ముగింపు సభలో తనను గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించలేదని చెప్పి పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెనమలూరు శాసనసభ్యులుగా ఎన్నికైన కొలుసు పార్థసారథి గతంలో రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో 2 సార్లు మంత్రిగా కొనసాగారు. 2014లో జనసేన టీడీపీ కూటమి కారణంగా తెలుగుదేశం పార్టీ తరపున బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో జనసేన బీఎస్పీతో పొత్తు కట్టడంతో ఓట్ల చీలిక కారణంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి జనసేన టీడీపీ కలిసి పోటీ చేయనుండడంతో టీడీపీ అభ్యర్థి అయిన బోడే ప్రసాద్కు అది కలిసొచ్చే అంశంగా మారింది. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గానికి వస్తే టీడీపీ అభ్యర్థిగా 2019లో గెలుపొందిన వల్లభనేని వంశీమోహన్ వైసీపీ అనుకూల ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గన్నవరం అసెంబ్లీ స్థానం ప్రకటించే విషయంలో తనకు హామీ ఇవ్వకపోవడంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్కి సీనియర్ నాయకులు దుట్టా రామచంద్రరావుకి ఉన్న వర్గ విభేదాలు సరిచేసేందుకు అధిష్టానం చేపట్టిన చర్యలు ఫలించకపోవడంతో గ్రూప్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఐపాక్ సర్వేల ఆధారంగా గన్నవరం అసెంబ్లీ స్థానానికి అధిష్టానం సారథిని పంపించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే గన్నవరం వెళ్లేందుకు సారథి సుముఖత వ్యక్తం చేయట్లేదని, అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గం వచ్చేందుకు వల్లభనేని వంశీ కూడా సిద్ధంగా లేరని తెలియవస్తుంది. చూద్దాం. ఇప్పటికే మొదటి జాబితాలో 75 మందిని, రెండో జాబితాలో 23 మందిని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో ఏ విధమైన మార్పులు చేర్పులు చేస్తుందో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరణాత్మక రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.